గ్రౌండ్ రిపోర్ట్స్ తెలుసు వాళ్ళకు. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనకు అమెరికా అన్న యావ ఒకటి ఉన్నది మన ప్రజల్లో. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని భూములు అమ్ముకొని ఎట్లా అయినా మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఉద్యోగం పోయినా కానీ వాళ్ళు ఏదో విధంగా ఇంటి నుంచి పైసలు తెచ్చుకుంటారు, వాళ్ళు నడిపిస్తుంటారు. ఇక్కడేమో మావాడు ఐటీలో పనిచేస్తున్నాడు, మావాడు సియాటల్లో పనిచేస్తున్నాడు, మౌంటైన్ వ్యూలో పనిచేస్తున్నాడు అని చెప్పుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు నిజంగా ఉద్యోగం పోయి ఒక 6 నెలలు ఇంట్లో కూర్చున్నా కానీ దానికి పెద్ద ఇది మనకు ఇక్కడ ఇంట్లో భారతదేశంలో మాత్రం వేరేగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఉన్నంత వరకు ఇది మనకు తప్పవు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాలు పడినప్పుడు, ఎందుకంటే చాలా కాస్ట్లీ దేశం అది. మామూలుగా ఉన్నటువంటి సంపాదన ఇక్కడ చాలా అతి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ జీవించగలిగినటువంటి పరిస్థితి మనకున్నది. అక్కడ అంతటి పేదరికం వస్తే కనుక వాళ్ళు వీధిలో పడతారు. వాళ్ళని ఏమంటారంటే స్ట్రీట్ పీపుల్ అంటారు, లేదా ఏదో హోమ్లెస్ పీపుల్ అంటారు, ఏదో వాళ్ళు పిలుస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కనుక వాళ్ళు సంపాదించాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇటువంటివేవో పెట్రోల్ బంక్ లో పనిచేయడము, హోటల్లో పనిచేయడము, కఫేడేల్లో పనిచేయడము, ఇటువంటివేవో చేస్తూ ఉంటారు, గతంలో చేశారు. కానీ క్రమేపీ ఏమైందంటే అక్కడికి వెళ్తున్నటువంటి క్వాలిటీ మధ్యగా పల్చనవడం మొదలుపెట్టి, నిజంగా ఇందాక వారు చెప్పినట్టు హార్వర్డ్, మెసాచ్యూసెట్స్, లేకపోతే ఇంకేదో కెల్లాగ్స్, ఇటువంటి పెద్ద పెద్ద వాటికి వెళ్ళిన వాళ్ళకి, బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి, డిగ్రీలు సంపాదించుకొని ఎంట్రన్స్లు పాస్ అయ్యి వెళ్తున్నారంటే వాళ్ళ సంగతి వేరే. సుందర్ పిచ్చై లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళని మినహాయిస్తే మెజారిటీ వెళ్లే వాళ్ళందరూ అమెరికా సెటిల్ అయిపోదాము అనుకొని భావంతో వెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ మంది వెళ్తారు. వాళ్ళు కూడా వెళ్ళింది చదువుకోవడానికి కాదు, అక్కడ ఏదో విధంగా అక్కడ సెటిల్ అయిపోవాలి. అంటే గతంలో ఎలా ఉండేదంటే ఒకసారి అమెరికాకు వెళితే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఎవరు పంపించారు మిమ్మల్ని, మీకు గ్రీన్ కార్డ్ ఎలాగో వస్తుంది, అక్కడ సెటిల్ అవుతారు, ఏదో ఒకటి చేయొచ్చు, మనం అక్కడే ఉండిపోదాం అన్నటువంటి భావంతో వీళ్ళందరూ వెళ్తున్నారు. అందుకని ఇబ్బంది వస్తుంది. సరే, ఇందాక వారు చెప్పారు వీళ్ళకి నిజంగా అంతటి నైపుణ్యం ఉందా, అటువంటి కాలేజీలు ఇక్కడ భారతదేశంలో లేవు కాబట్టి మేము వస్తున్నాము, ఇటువంటివన్నీ కూడాను ఒక విధమైనటువంటి వాళ్ళు చేసిన తప్పిదానికి వాళ్ళు కవర్ చేసుకునేటువంటి పరిస్థితి, కానీ అంతకుమించి ఏం లేదు. మన దగ్గర కూడా ఐఐటీలు ఉన్నాయి, మన దగ్గర కూడా ఎన్ఐటీలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి కాలేజీలు మన దగ్గర కూడా ఉన్నాయి, మన దగ్గర లేకపోలేం లేదు. అలాగే మనకు మెడికల్ ఫీల్డ్లో కూడా చూస్తే అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అయినా ఇక్కడ ఎంట్రన్స్లో మనకు నీట్ ఎంట్రన్స్ కావచ్చు, ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఇక్కడ ఎగ్జామ్స్ లో మనకు ఐఐటి ఎంట్రన్స్ లో సీటు దొరకనటువంటి వాళ్ళు ఏదో విధంగా మళ్ళీ ఇంజనీరింగో మెడిసిన్ చేయాలని చెప్పేసి ఇటువంటి ప్రాంతాలకు అన్ని వెళ్ళడము, అది అంటే మనకు మెరిట్ కోటాలో కాకుండా పైసలు వెచ్చించి ఆ సీట్లు కొనుక్కొని వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తే కనుక యుక్రెయిన్, బెలారూస్, రష్యా, చైనా, ఫిలిప్పైన్స్ లో వెళ్ళి మన పిల్లలు ఫార్మసీను, మెడిసిన్ లాంటివన్నీ చేస్తున్నారు, ఇంజనీరింగ్ లాంటివి చేస్తున్నారు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మన దేశంలో క్వాలిటీని తట్టుకోలేకుండా ఉన్నారు. ఎంత మన దేశంలో ఉన్నటువంటి కాంపిటీషన్ ని వాళ్ళు తట్టుకోలేక విఫలమవుతున్నారు. కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు, పైసలు ఖర్చు పెట్టి వెళ్ళడం, ఏదో ఒకటి చేసి వెళ్ళాలన్నటువంటి యావ అన్నది మనకు మెజారిటీలో కనిపిస్తుంది. అందరినీ నేను అన్ను, కానీ అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే క్రమేపీ మధ్యగా పల్చన అవుతూ వెళ్తుంటుంది. పల్చన అయ్యే కొద్దీ వాళ్ళు ఇటువంటి దొడ్డిదారులు తొక్కేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ట్రంప్ కానీ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. మనం కూడా మన దేశంలో చూస్తున్నాం కదా, దాని ఎగ్జాక్ట్ కార్బన్ కాపీ మన దేశంలో కూడా చూస్తున్నాం కదా. బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, లేదా మనకు మియాన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు, వీళ్ళు మన దేశంలో చాలా ఉద్యోగాలు వీళ్ళు మన లోకల్ భారతీయులకు లేకుండా వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు. దాంతో మనకి ఇబ్బందులు వస్తున్నాయి. మీరు ఇప్పుడు నోయిడా కానీ గుర్గాం కానీ వెళ్ళి చూసారంటే లిటరల్ గా అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళందరూ కూడా రోహింగ్యాలు. అలాగే మన కేరళలో చూస్తే కనుక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లిటరల్ గా వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితి ఉందో వాళ్ళకి అటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే దానికి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి ఒక సెంటిమెంట్ ఆ దేశంలో ఉన్నది. ఆ సెంటిమెంట్ ఆధారంగానే డొనాల్డ్ ట్రంప్ గెలిచారు కూడా. కాబట్టి ఆయన ఏ వాగ్దానంతో ఆయన గెలిచారో దాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇల్లీగల్ గా వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, లేదా మీకు వీసాలో ఉన్నటువంటి రూల్స్ కి వ్యతిరేకంగా మీరు అక్కడ పనిచేస్తే కనుక ఈ ఇద్దరు కూడా శిక్షార్హులే. కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అటువంటి పరిస్థితులలో మనం వాళ్ళని సమర్థించేటువంటి పరిస్థితి లేదు. మనం వీళ్ళు వెళ్ళింది చదువుకోవడానికో ఏదో ఉన్నత ఒక విద్య నేర్చుకుని ఏదైనా చేద్దామన్న విషయాలు కానప్పుడు తప్పకుండా ఆ దేశంలో వాళ్ళు చట్టరీత్యా వాళ్ళు చర్యలు తీసుకుంటే మనం దాన్ని సమర్థించాలి. అందుకనే జయశంకర్ గారు 18,000 మంది ఆల్రెడీ ఐడెంటిఫై అయ్యారు,
వీళ్ళందరినీ మేము వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు ఆయన. అఫ్ కోర్స్ అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకోండి. ఈవెన్ లీగల్ గా వెళ్ళిన వాళ్ళు కూడా స్టూడెంట్ వీసాలో వెళ్ళి మీరు పని చేయమని మీకు ఎవరు ఇచ్చారు అధికారాలు? కాబట్టి ఏదైనా కానీ అక్కడ ఏ దేశంకి వెళ్ళినా కానీ ఆ దేశపు చట్టాలని గౌరవించడం మనం చేయకపోతే ఆ దేశము ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు దాన్ని మనం వ్యతిరేకించలేము. అదేదో మన పట్ల జరిగినటువంటి అన్యాయం కింద మనం భావించలేము. రైట్ అండి. ఒకసారి చెన్నూరి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు, ఫర్ ద లాస్ట్ 25 yearsగా మీరు అక్కడికి అక్కడే నివసిస్తున్నారు. మధ్యలో వచ్చి వెళ్తుంటారు, ఇండియా వచ్చి వెళ్తుంటారు. అండ్ మీకు ఫస్ట్ తెలుగు ఫోర్ట్నైట్, తెలుగు టైమ్స్ ఎడిటర్గా కూడా బాధ్యతలు తెలుస్తుంది. బోల్డ్ తెలుగు సంఘాలతో మీకు డైరెక్ట్ యాక్సెస్ కూడా ఉంది. ఏంటండి